హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదైతే యువతకు ఒక ఉపాధి మార్గానికైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇది దేశంలోని టాప్ 500 కంపెనీల్లో మనకు ఇంటర్న్షిప్కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ అయితే ప్రభుత్వం ఓపెన్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలు, ఎవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ, అన్ని వివరాలు దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే మనకు యువతకు ఒక మంచి ఉపాధి మార్గం అని చెప్పుకోవచ్చు. స్కిల్ అనేది మీ దగ్గర కనుక ఉంటే ఏ రంగంలోనే ఎక్కడైనా సరే స్కిల్ ఉన్న వారికే భవిష్యత్తు ఉంటుంది. ఏ స్కిల్ లేకుంటే ముందుకు వెళ్ళడానికైతే ఉపాధి మార్గాలు తక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఎంత చదువుకున్నా కూడా స్కిల్ అనేది ఉన్నప్పుడు చదువుకున్న రంగంలో మీకు ఉపాధి దొరికితే సంతోషం. ఇఫ్ ఎనీ కేస్ మిస్ అయితే మీకు ఏదో ఒక స్కిల్ అంటూ ఉన్నప్పుడే మీకు బ్రతకడానికి ఒక మార్గం అయితే కనపడుతుంది. సో కాబట్టి మనకు టాప్ 500 కంపెనీలు కూడా మామూలు కంపెనీలు కావు. సో మనకు టాప్ 500 కంపెనీస్కి సంబంధించి చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసు, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ లిమిటెడ్, ఐటీసీ, ఈ విధంగా మనకు దేశంలోని టాప్ 500 కంపెనీస్ అయితే మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనకు ఇంటర్న్షిప్ అవకాశం అయితే రాబోతుంది. ఎవరికైతే ఇంటర్న్షిప్కి సంబంధించి అవకాశం వస్తుందో వారైతే కొంత అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫెలోషిప్తో పాటు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఎన్ని నెలలు ఉంటుంది అనే విషయాలు కూడా మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి వెబ్నోట్ చూసుకుంటే మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. ఇది మనకు అక్టోబర్ 3వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు చూసుకుంటే మనకు ఇంటర్న్షిప్ అనేది 12 మంత్స్ వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. ఈ 12 మంత్స్ కూడా మనకు యాక్చువల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదా జాబ్ ఎన్విరాన్మెంట్ అంటూ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో నాట్ ఇన్ ది క్లాస్ రూమ్ అంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు ఇంటర్న్షిప్ అనేది క్లాస్ రూమ్లో జరిగే క్లాస్ లాంటిది కాదు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఎన్ని పాఠాలు బోధించినా ఫీల్డ్ మీదకి పోయినప్పుడు వర్క్ వేరే ఉంటుంది, క్లాస్లో చదువుకుంది వేరే ఉంటుంది. కాబట్టి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్సే ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే 21 to 24 ఇయర్స్ ఉండాలంటూ ఖచ్చితంగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ 21 to 24 కూడా మనకు అప్లికేషన్ లాస్ట్ డేటు కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు 21 to 24 మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం దీనికి ఐటీఐ చేసిన వారు, 10th క్లాస్ చదువుకున్న వారు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు, అదేవిధంగా డిగ్రీలో బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీసీఏ కానీ, బీబీఏ, బీఫార్మసీ, ఈ విధంగా కోర్సులు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎవరికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, నేషనల్ లా యూనివర్సిటీ కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, ఐఏఎస్సీఏ కానీ, ఎన్ఐడి కానీ, ఇలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుకున్న వారికి అవకాశం లేదు. అదేవిధంగా సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ, ఎనీ మాస్టర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వారికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ఏదైనా స్కిల్ ఇంటర్న్షిప్లో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ స్కీమ్లో కనుక జాయిన్ అయి ఉంటే వారికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో కానీ, లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో కానీ ట్రైనింగ్ తీసుకున్నట్టు కూడా వారికి కూడా అవకాశం లేదంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 8 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఫ్యామిలీకి వారికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ఫ్యామిలీలో పర్మనెంట్ కానీ, రెగ్యులర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారికి కూడా అవకాశం లేదంటూ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌజ్, భర్త కానీ, భార్య కానీ, లేదంటే పేరెంట్స్, తల్లి కానీ, తండ్రికి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకు క్వాలిఫికేషన్స్లో ఏ డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, ఏ డిగ్రీ చేసిన వారికి అవకాశం లేదంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు కంపెనీ చూసుకుంటే ఇందులో మనకు టాప్ 500 కంపెనీస్ అయితే పాల్గొంటున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు టాప్ 500 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు ఇంటర్న్షిప్ అనేది దొరికితే అదృష్టం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు మంత్లీ అసిస్టెంట్స్కి సంబంధించి చూసుకుంటే 5,000 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ మనకు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనకు స్పెషల్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు స్పెషల్ గ్రాంట్ ద్వారా 6,000 రూపీస్ మనకు జాయినింగ్ రోజే రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అమౌంట్ ద్వారా రావడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఈ 6,000 కాకుండా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 12 మంత్స్ వరకు పేమెంట్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ చూసుకుంటే మనకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ 2 ఇన్సూరెన్స్లు కూడా మనకైతే వర్తించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రీమియం అయితే ప్రభుత్వమే పే చేస్తుంది. వీటికి అదనంగా కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే pminternship.mca.gov.in, ఇది మనకు అఫీషియల్ వెబ్సైటు. మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మనకు pminternship.mca.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్కి అయితే 5 ఇంటర్న్షిప్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు అప్ టు 5 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు డెడికేటెడ్ కాల్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్ కూడా మనకు రీజనల్ లాంగ్వేజ్లో అవకాశం ఉంది. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజ్ కూడా కాల్ సెంటర్ తోటి మాట్లాడుకోవచ్చు. ఇక వీటితో పాటు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు pminternship.mca.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు పార్ట్నర్ కంపెనీస్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఆధార్ నెంబర్ తోటి అథెంటికేషన్ చేసుకోవాలి, ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకుంటే మనం కనుక షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయి ఉంటే మనకు ఆఫర్ లెటర్స్ అయితే పంపించడం జరుగుతుంది. సో మనం యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఆఫర్ లెటరు ఓకే అవుతుంది. మనకు యాక్సెప్టెన్స్ అనేది మనం పోర్టల్ ద్వారానే ఓకే చేయవలసి ఉంటుంది. మనకు 2 ఇంటర్న్షిప్ వరకు ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి సైకిల్లో. ఈ రెండిట్లో మనకు ఏదైనా ఒకదాన్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇంటర్న్షిప్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు ఆఫర్ లెటరు అఫీషియల్గా మనకు డాక్యుమెంట్ రూపంలో మనకు రావడం జరుగుతుంది పోర్టల్ ద్వారానే. సో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు జాయినింగ్ అయిన తర్వాత మనకు ఇంటర్న్షిప్ సంబంధించి 6,000 రూపీస్ ఇమీడియట్లీ డీబీటీ ద్వారా మనకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ 6,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. దీంతోపాటు మనకు ప్రతి నెల 500 రూపీస్ కంపెనీ పే చేస్తే రిమైనింగ్ 4,500 ప్రభుత్వం అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు 4,500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రతి నెల 5,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు ప్రభుత్వం కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో కంపెనీ అనేది ఖచ్చితంగా అన్స్కిల్డ్ రోల్స్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వకూడదు. ఇందులో క్లీనింగ్ కానీ, డెలివరీ కానీ, పోర్టర్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, ఆఫీస్ బాయ్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ అన్స్కిల్డ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా స్కిల్డ్ ట్రైనింగే ఇవ్వాలంటూ కూడా మనకు కంపెనీలకు అయితే భారత ప్రభుత్వం కండిషన్ పెట్టడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులకు స్కిల్ ట్రైనింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు ఎంతో కొంత ఇది ఉపాధి మార్గం అని చెప్పుకోవచ్చు. చూసారుగా, ఇది మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి కొన్ని వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా మనం అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి చూసుకుంటే మనకి ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ పేజీ. ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నవ్వని చెప్పగానే మనకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే అడ్మిషన్స్కి సంబంధించి కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ ఏ నోటిఫికేషన్ వచ్చా కూడా మీకు వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.